అవును. బయట ప్రొడక్షన్ హౌస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెట్టారు కదా! దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే 24 క్రాఫ్ట్స్ హ్మ్. ఇప్పుడు మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు లాస్ట్‌లో హ్మ్. ఏ వర్క్ ఎంత వరకు అయింది? ఏది ఎక్కడి వరకు అయిందనేది అందరికీ తెలియటం కోసం డిస్‌ప్లే బోర్డ్ పెట్టాను. ఓహ్! సో, అప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు ఏ వర్క్ ఎంత వరకు అయిందని అందరం చూస్తే అంటే ద హోల్ ఐడియా ఈస్ అందరం ఒకే పేజ్ మీద ఉంటాం. హ్మ్. సపోజ్ ఇది డీఐ వర్క్ ఇక్కడ వరకు వచ్చింది. లేదా సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా అవ్వలేదు. సో, సౌండ్ ఎఫెక్ట్స్ రీల్ నంబర్ 5 ఇంకా అవ్వలేదు అని అక్కడ బోర్డ్ మీద రాస్తే ఓహ్! సో, ఆల్ ది కన్సర్న్డ్ పీపుల్ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్. రైట్. ఈ ప్రశ్నలో ఆ! అడిగిన ప్రశ్నకు సిన్సియర్‌గా సమాధానం చెప్పా. ఇది ఇటు వెళ్తుంది. ఫార్వర్డ్ వెళ్తుంది. చూడరనమాట జనాలు అది సంగతి. నిజంగా చెప్తున్నాను సార్. లాస్ట్ 2 ఇంటర్‌వ్యూస్ కూడా లక్షల్లో వ్యూస్ ఉన్నప్పటికీ అందరూ ఒక్కటే అబ్బా! ఏం నవ్వుకున్నామండి ఇంటర్‌వ్యూ చూసి. హాయిగా నవ్వుకున్నాం. మా నేను ఆఫీస్ టెన్షన్స్, పర్సనల్ లైఫ్ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి హాయిగా నవ్వుకున్నాం. ఒక 2 గంటలు, గంటన్నర ఇలాగా అని చెప్పిన వాళ్ళే. మరి డెఫినిట్‌గా ఇట్స్ ఎ గుడ్ థింగ్. నా ఉద్దేశ్యం ఇప్పుడు చాలా నేను కామెంట్స్ చదవనసలు. ఆ! నాకు ఇఫ్ యూ రిమెంబర్ యూ ఓన్లీ కీప్ సెండింగ్ మీ ద కామెంట్స్. నాకు తానే కామెంట్స్ పంపిస్తా ఉంటుంది. నేను ఎందుకు చదవను అంటే ఐ డోంట్ కేర్ అని కాదు. మరి ఏమని పెట్టారో చూసారు గదా! వాళ్ళంతా సీరియస్‌గా అనుకున్నారు. మీరు కాదు, కాదు, మాట్లాడి కాదు, కాదు, కాదు. నేనెందుకు కామెంట్స్ చదవను అంటే గబుక్కున వాళ్ళు ఎవరైనా తిడితే ఇంకా నేను చాలా ఇంకా రెచ్చిపోతా నేను. ఓహో! పొగిడితే అయ్యయ్యో! వాళ్ళని మంచివాళ్ళు అనుకుంటున్నారని తగ్గుతా. సో, నా ఉద్దేశం ఐ హావ్ క్లియర్ ఎజెండా వల్లి. ఒకటి సెల్ఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. యాహ్! నన్ను నేను ఎంటర్‌టైన్ చేసుకుంటా. రెండోది ఐ వాంట్ టు ఎంటర్‌టైన్ ద ఆడియన్స్. ఐ నో. అంతేగాని ఐ నో. దీంట్లో ఏదో చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నాడు, తిక్కలాడిగా మాట్లాడుతున్నాడు. అదే ఆళ్ళేమనుకున్నా నేను చదవను కాబట్టి నాకు తెలీదది. అందులో ఈయన ఈ మధ్య బాగా ప్రూవ్ చేసేసారు. ఈయన అందరితోనూ ఇలాగే మాట్లాడతారు అని. సరే మామూలుగా ఇవాళ నుంచి వల్లి మీదొట్టు. నేను ఓన్లీ వల్లితోనే. అయ్యో! లెటర్స్ రాస్తా. సారీ సార్ మా టీచర్ ఇలా చెప్పి నన్ను సారీ సార్ మీరు తప్పు నేర్పించారట నాకు ఇక్కడ అంజలి చెప్తుంది. ఓకే. ఇవాళ నుంచి అంటే లెటర్స్ రాస్తా. బావుంది గదా! లెటర్స్ రాస్తా ఎందుకు అని. అంత పళ్ళు బిగబట్టేయడం ఎందుకు అని. ఏమో ఆ పదానికి వచ్చేప్పటికి కసి అలా మాకు టీచర్ నేర్పించారాయన. మా సార్. ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే ఆయనకి ఆ నేర్పించే రోజు పళ్ళు పీకుంటాయి. ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఉంటుంది. నేనేమో అలా ఆయనకి నిజం అంటే ఆయన కొంచెం అప్పట్లో డెంటల్ ఇష్యూ ఉండేది. సో, ఆయన ఆ పదం దేవుడా! నేర్పించేటప్పుడు అలా చెప్పుంటారు సారు. నేనేమో అలాగే అనాలనుకున్నా. అలా అనకూడదని నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పటివరకు నన్నెవరు కరెక్ట్ చేయలేదు తెలుసా? అదే. అవును. బయట బోర్డ్ ఇంకా తీయలేదు మీరు. దేర్ ఈస్ నో టైమ్ ఫర్ స్టూపిడ్స్ అని పెట్టారు. సో, అవును. మీ దృష్టిలో స్టూపిడ్స్ ఎవరు అంటే? అది చదివిన తర్వాత కూడా లోపలికొచ్చి కూర్చునేవాళ్ళు. అంటే ఇప్పుడు నేనా? అరే! మరి ఇంటర్వ్యూ కదా నేనొచ్చింది. నేను అసలు మీరేం పెట్టారు బయట బోర్డు? కాదు. నో టైమ్ ఫర్ స్టూపిడ్స్ అని ఐ పెట్టారండి. డోంట్ హావ్ టైమ్ ఫర్ స్టూపిడ్ పీపుల్ అని పెట్టాను. అవును. ఓకే. ఆ! నేనేమన్నా అన్నానా? నేనేమన్నా అది చూసి కూడా లోపలికొచ్చి కూర్చున్నంటే నేనే గదా ఇక్కడ. కాదు అది మనిద్దరం ఒక పని మీద మీరు కలుద్దాం. నాకు టైమ్ ఇచ్చారంటే నేను స్టూపిడ్‌ని కానట్టే. కాదు. ఆ! మనిద్దరం ఒక పని మీద పని చేద్దామని ఆ! పని కట్టుకొని మరీ ఈ ఈ ఈ పని పని మీదొచ్చాం. కదా! అవును. అప్పుడు మరి వై ఆర్ యూ ఇంప్లాయింగ్ యువర్ సెల్ఫ్ టు బి స్టూపిడ్? అది చూసి లోపలికొచ్చారనంటే అంటే అది చూసి లోపలికొచ్చి కూర్చొని మాట్లాడేవాళ్ళు స్టూపిడ్ అన్నా నేను. అంటే అది చూసి ఇలా ముందర మాట్లాడుకొని ఒక పని చేసుకుందాం మనిద్దరం అని మాట్లాడుకోకుండా వచ్చేసిన వాళ్ళ గురించి నేననేది ఇది. ఇప్పుడైనా చెప్పండి. మీ దృష్టిలో స్టూపిడ్ అంటే ఎవరు? ఇంకొకసారి అడిగితే ఐ విల్ సే ఇట్ ఈస్ యూ. ఇన్ని సార్లు అడుగుతారా ఎవరైనా? మరి చెప్పాలి గదా! మీది ఆన్సర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు యాక్చువల్లీ. కాదు. హ్మ్. మళ్ళీ స్టూపిడ్ అంటే ఐ డోంట్ హావ్ టైమ్ ఫర్ స్టూపిడ్ పీపుల్ అంటే ఐ డోంట్ హావ్ టైమ్ ఫర్ ఆల్ ఫాల్స్ యాహ్! ఎమోషన్స్ అండ్ ఆల్ దట్ పీపుల్. ఇంత ఎమోషనల్ పర్సన్ అయ్యుండి, ఎమోషన్స్ లేకుండా ఉంటేనే బెటర్. ఫాల్స్ ఫాల్స్ ఎమోషన్స్. ఎమోషన్స్. ఓకే. ప్లీజ్ నో. నోట్ మై పాయింట్. యెస్. ఐ గాట్ ఇట్. ఐ హేట్ ఫాల్స్ ఎమోషన్స్. ఐ హేట్ సెల్ఫ్ సింపతి. హ్మ్. నాకు సెల్ఫ్ సింపతి ఉన్న పీపుల్‌ని నేను చాలా దూరం పెడతాను. ఐ డిస్‌లైక్ పీపుల్ హూ హావ్ సెల్ఫ్ సింపతి. అని నాకు అసహ్యం. ఎందుకు చెప్పనా? ఎప్పుడు సింపతి వినాలి అంటే, మనం ఏదైనా దాంట్లో కాంట్రిబ్యూట్ చేసి మార్చగలిగినప్పుడు. హ్మ్. అప్పుడు చెప్పుకోవడం వల్ల బరువు తగ్గుతుందంటారు. హ్మ్. బరువు తగ్గటం ఎలా చెప్పుకుంటూ తగ్గిపోతుందా? అని నేనెళ్ళి ఇంకోటికి చెప్తాను. తేజకి చెప్తాను తెలుసా? అంజలి అని ఇంకోటి చెప్తాడు. ఇంకోటికి చెప్తాడు. సో, అది క్యుములేటివ్ ఎఫెక్ట్‌లో వెళ్తుంది తప్ప ఎలా తగ్గుతుంది బరువు? అనేది నా ఉద్దేశం. కాబట్టి నేను ఐ హేట్ సెల్ఫ్ సింపతి. యాహ్! కాబట్టి నాకు ఈ ఫాల్స్ ఎమోషన్స్ అవి నాకు నచ్చవు. అందుకని దిస్ ఈస్ ప్యూర్‌లీ ఫర్ పీపుల్ హూ హావ్ ఫాల్స్ ఎమోషన్స్. కానీ డైరెక్ట్‌గా మీరు విలన్ని అందులో రివీల్ చేసేసినట్టున్నారు. చేయలేదు. హ్మ్. చేయలేదు. షూరా? 100% ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. అవును. రాజు రివీల్ చేసాడు సగం. హ్మ్.
బట్ ఇంకా సగం రాజు రివీల్ చేయలేదు. కానీ మీరు ఇలా సింగులర్ లో పిలవడం ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బంది కదా ఎందుకు? మరీ అసలు మీరైతే మీ ఇద్దరు ఫ్రెండ్స్. సీరియస్లీ ఇప్పుడు అదిగా తను నన్ను జేడి అంటాడు, తను రాజు అంటాను. తనకి అంతేనా? లేదు మరి నాకేం కాదు. లేదు బాబోయ్ కాదు నాకేం మరి లేదు. రాజు మీరు ఎలానో పిలుచుకోండి కాదు. కాకపోతే నువ్వు అనేది కాదు చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు కదా అనేది పాయింట్ అంతే. దాంట్లో వాట్స్ బిగ్ డీల్ అబౌట్ ఇట్? నాకు నిజంగా రియలీ డోంట్ నో. అప్పుడు తను నేను తను ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసిందే నాతోటి. అమృతం అనే సినిమాతో వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసారు వాళ్ళు. ఓకే ఓకే సో వి గో లాంగ్ వే. సరే మా వల్లి అంది కనుక గారు రాజు గారు మళ్ళీ ముందెందుకు గారు ఏం ముందర కూడా పెడితే బాగుంటుందని. లేదు అంటే ఇప్పుడు వద్దులేండి ఎందుకు రాజు ఎందుకు బోర్డు పెట్టాను అర్థమైంది కదా నీకు బయట. అది యా అది సంగతి ఆ. నన్నే అన్నారు మీరు ఛీ, నేను నా మంచి మిత్రుడైన రాజుకి చెప్పాను.